నమస్తే. ప్రస్తుతం మనము రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్లో ఉన్నాం. ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు అల్లు బిజినెస్ పార్క్ అనేటువంటి భవనానికి నోటీసులు పంపించారు. అల్లు బిజినెస్ పార్క్ అనేటువంటి భవనం అల్లు అరవింద్ గారిది. అల్లు అరవింద్ గారు అంటే తెలియని వ్యక్తులు ఉండరు. సో ప్రముఖమైనటువంటి నిర్మాత అల్లు అర్జున్ ఫాదర్. సో ఎందుకు నోటీస్ ఇచ్చింది జిహెచ్ఎంసీ అంటే ఈ అల్లు బిజినెస్ పార్క్ అనేటువంటి భవనం కనిపిస్తుంది కదా, గతంలో G+4 నిర్మాణానికి పర్మిషన్ తీసుకున్నది. కానీ ఇక్కడ నిర్మాణం G+4 జరిగింది. ఒక ఏడాది గడిచిన తర్వాత కొన్ని బిజినెస్లు కూడా నడుస్తూ ఉన్నాయి అందులో. బట్ ఒక ఏడాది తర్వాత పర్మిషన్ తీసుకోకుండా G+4 మీద మరొక పెంట్ హౌస్ కట్టిరు. సో ఆ పెంట్ హౌస్కి సంబంధించి మనకు కనబడుతుందా, పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ ఏదైతుందో ఈ పెంట్ హౌస్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు కొంత గమనించి ఆ పెంట్ హౌస్కు పర్మిషన్లే తీసుకోలేరు. ఎందుకు అక్కడ పెంట్ హౌస్ నిర్మించారు, ఖచ్చితంగా ఆ పెంట్ హౌస్ని కూల్ చేస్తారా లేకపోతే దాని మీద మాకు క్లారిటీ ఇచ్చి మరి ఖచ్చితంగా నోటీసులకు స్పందిస్తారా అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు అయితే నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి అల్లు అరవింద్ లాంటి వాళ్ళే ఇట్లా అక్రమాలకు పాల్పడితే, పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపడితే మరి సామాన్యుల పరిస్థితి ఏంది? ఒక రోల్డ్ మోడల్గా ఉండాల్సినటువంటి వ్యక్తులు, 10 మందికి తెలిసినటువంటి వ్యక్తులు ఇక పర్మిషన్స్ తీసుకోకుండా ఇల్లీగల్గా పెంట్ హౌస్లు కట్టుకుంటూ పోతే మరి సామాన్యుల పరిస్థితి ఏంది, ఇతరుల పరిస్థితి ఏంటి అన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. బట్ నోటీసులకు అల్లు అరవింద్ స్పందిస్తాడా లేదా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. సుమారు ఇది 1000 గజాల విస్తీర్ణంలో నిర్మించినట్టు తెలుస్తుంది. సో దీనికి గతంలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 4 అంతస్తులకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. బట్ పూర్తి స్థాయిలో ఆ పెంట్ హౌస్కు పర్మిషన్ తీసుకోలే. కానీ పెంట్ హౌస్ నిర్మాణం అయితే జరిగింది. నిన్న టౌన్ ప్లానింగ్ అధికారులు గమనించి ఈ భవనానికి సంబంధించి ఇది నిబంధనలకు విరుద్ధము, ఖచ్చితంగా ఇది అక్రమ నిర్మాణము, దీన్ని కూల్చాలి అనేటువంటి అంశంతో దీని మీద ఒక వివరణ ఇవ్వాలి మీరు అని చెప్పేసి మరి టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే కొంత ఈ బిల్డింగ్కు సంబంధించి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి మనం దానికి సంబంధించినటువంటి విజువల్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ చాలా విలువైనటువంటి స్థలం, చాలా విలువైనటువంటి ఏరియాగా కూడా చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇదంతా కూడా చాలా కాస్ట్లీ ఏరియా. ఈ జూబ్లీహిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, మాదాపూర్ లాంటి ఏరియా చాలా కాస్ట్లీ ఏరియా ఇదంతా కూడా. అటువంటి కాస్ట్లీ ఏరియాలో పర్మిషన్ తీసుకుందేమో G+4కి, నిర్మాణం చేసిందేమో G+4 మీద మళ్ళీ పెంట్ హౌస్. అంటే ముందుగా పర్మిషన్ తీసుకున్నది ఒకటి, తర్వాత నిర్మించేది ఒకటి. ఆల్రెడీ ఇక్కడ బిజినెస్ కూడా రన్ అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. అల్లు బిజినెస్ పార్క్ అని చెప్పేసి, అక్కడ పైన జిందగీ అని చెప్పేసి ఇతర కొన్ని బిజినెస్ వాణిజ్య కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. అల్లు అరవింద్ గారు అంటే తెలియని వ్యక్తులు ఉండరు. తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్ర వ్యాప్తంగా కావచ్చు, తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా చాలామంది తెలుగు ప్రేక్షకులకు అల్లు అరవింద్ తెలుసు. అటువంటి వ్యక్తికి మరి G+4 నిర్మాణానికి పర్మిషన్ తీసుకొని పైన పెంట్ హౌస్ వేయడం అనేది ఇల్లీగల్ అనేటువంటి విషయం తెలియదా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. బట్ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే, జిహెచ్ఎంసీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కొంత మనకున్నటువంటి సమాచారం మేరకు నోటీసులకు అల్లు అరవింద్ స్పందించని ఎడల మళ్ళీ అల్లు అరవింద్కి సంబంధించిన బిజినెస్ పార్కును అక్రమంగా నిర్మించినటువంటి ఆ పెంట్ హౌస్ను ఏమైనా కూల్ చేస్తారని ఒక చర్చ కూడా జరుగుతుంది. బట్ అల్లు అరవింద్కి మాత్రం, అల్లు ఫ్యామిలీకి నిజంగానే షాక్ మీద షాక్ అనుకోవచ్చు. గతంలో పుష్ప సంఘటన కావచ్చు, ఇప్పుడు బిజినెస్ పార్క్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు. సో బట్ ఏదేమైనప్పటికీ సమాజంలో ఉన్నత వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తులే ఈ రకమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా దాని మీద స్పందించాల్సిన అవసరం ఉందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో చూద్దాం అల్లు అరవింద్ నుంచి మరి ఏమైనా అతని లీగల్ టీం నుంచి ఏమైనా స్పందన వస్తుందా, ఆ నోటీసులో ఏమైనా స్పందిస్తారా, మరి నిజంగానే కూల్చివేస్తారా, మరి ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, జూబ్లీహిల్స్, రోడ్ నెంబర్ 45. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.